కూడా డెవలప్మెంట్ కూడా అట్లా ఉండేది. అర్థమైందా? ఇప్పుడు మనం మన ఫ్రేమ్వర్క్ గురించి మాట్లాడేటప్పుడు ఎట్లా చెప్తాము, అట్లాగే డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్ కూడా ఇట్లానే ఉండేది. యూఐ లేయర్, బిజినెస్ లేయర్, డేటా యాక్సెస్ లేయర్, ఇట్లా ఉండేది. సో ఈ బిజినెస్ లేయర్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? బిజినెస్ లాజిక్ అప్లై చేసి, యాజ్ పర్ ద బిజినెస్ లాజిక్ నువ్వు ఈ ఈ క్వరీని డేటాబేస్కి పంపించి, ఆ డేటాబేస్లోంచి వచ్చిన రిజల్ట్ని బిజినెస్ లేయర్లో పెట్టేసుకొని, బిజినెస్ లేయర్ నుంచి ఫ్రంట్ ఎండ్కి డేటాని పంపించిద్ది. ఆ ఫ్రంట్ ఎండ్ వాడు ఏం చేస్తాడు, ఆ డేటాని ఎట్లా డిజైన్ చేయాలి అట్లా డిజైన్ చేస్తాడు. యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆ స్క్రీన్ ఎట్లా కావాలనుకుంటే అట్లా డిజైన్ చేసి ఆ స్క్రీన్లోకి డేటా అనేది ప్రొవైడ్ చేస్తాడు. ఇది ఓల్డ్ స్టైల్ అప్లికేషన్స్. ఇప్పుడు మనం మన ఫ్రేమ్వర్క్లు ఎట్లా డిజైన్ చేస్తున్నాం అట్లా ఉంటాయి. అండ్ ఇక్కడ మొత్తం టైట్లీ కపుల్డ్, మొత్తం ఒకే ప్రాజెక్ట్లో ఉంటాయి మొత్తం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అప్లికేషన్ సి షార్ప్ అయితే సి షార్పే, జావా అయితే జావానే, వేరే వేరే లాంగ్వేజ్తో మాట్లాడడానికి ఉండదు. అర్థమైందా? నిన్న చూపించా ఎగ్జాంపుల్ రెండు, అబీ బస్సు అండ్ రెడ్ బస్. ఇవి రెండు ఏంటి, ట్రావెల్కి సంబంధించింది. బిజినెస్ ఏంటి, సేమ్ బిజినెస్, బట్ ఇద్దరు రెండు డిఫరెంట్ కంపెనీస్, ఇద్దరు రెండు డిఫరెంట్ టెక్నాలజీస్ వాడారు. ఓకేనా? అబీ బస్ వాడేమో రియాక్ట్ మీద చేశాడు, రెడ్ బస్ వాడేమో యాంగ్లర్ మీద చేశాడు. బట్ వీళ్ళు ఎవడు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా, హౌ దేర్ ఆర్ కమ్యూనికేటింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ హౌ దేర్ ఆర్ గెటింగ్ ద డేటా. కొంచెం యాక్టివ్గా ఉండాలి. మీరు పొద్దున్నే నిద్రపోతా ఉంటే బాగుండదు. కొంచెం యాక్టివ్గా ఉండి ఆన్సర్ చేయండి క్వశ్చన్స్. APIs. హౌ దే ఆర్ ఏబుల్ టు గెట్ ద డేటా. ఇంతకు ముందు అయితే సి షార్ప్ అంటే సి షార్పే, ప్రాజెక్ట్ సి షార్ప్ కోడ్నే యాక్సెప్ట్ చేసిద్ది. Mm. ఇప్పుడు మీరు ఎట్లా చేస్తున్నారు, జావా అంటే జావా అనే బిజినెస్ పేజ్ లేయర్ కూడా జావాలోనే రాస్తారు కదా, యూటిలిటీ లేయర్ కూడా జావాలోనే రాస్తారు. అంతకుముందు డెవలప్మెంట్ ఎట్లానే ఉండేది. కానీ ఇప్పుడు మళ్ళా ఇంకొక ప్రాజెక్ట్, ఇంకొక కస్టమర్కి వాడికి కావాల్సినట్టు డేటా ఇవ్వాలంటే నువ్వు ఓన్లీ ఫ్రంట్ ఎండ్ ఒకటి మారిస్తే చాలు. అది ఏ లాంగ్వేజ్లో అయినా ఉండొచ్చు. సో ఏపీఐస్ అనేది అట్లా హెల్ప్ అవుతాయి. ఏపీఐస్ ఏం చేస్తాయి, డేటాని మాత్రమే. ఏపీఐ అనేది ఫోకస్ చేసేది డేటాని మాత్రమే. లోపల కోడ్ ఏ లాంగ్వేజ్లో అయినా రాసుకోవచ్చు. ఒక లాంగ్వేజ్లో రాసిన కోడ్ని ఇంకొక లాంగ్వేజ్ ఈజీగా యాక్సెస్ చేసుకునిద్ది. ఇఫ్ దట్ ఇఫ్ ద కోడ్ వీ హ్యావ్ రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వెబ్ ఏపీఐస్. ఓకే, అది ఏపీఐస్ అంటే. ఏపీఐస్ యొక్క మేజర్ పర్పస్ ఏంటి? ఏపీఐస్ విల్ ప్రొవైడ్ ద డేటా. రైట్? ఏపీఐస్ ఏం చేస్తాయి? It provides the data, and anyone can be accessed. ఉమ్, It is a language independence. ఉమ్. ఏపీఐస్ ఆర్ లాంగ్వేజ్ ఇండిపెండెంట్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇండిపెండెంట్? ఒక ఏపీఐ, ఒక లాంగ్వేజ్ లో డెవలప్ చేసిన ఏపీఐని Mm. ఎవడైనా Yeah. ఎవడైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే సింపుల్ చూడు. అండ్ ఏ రెస్ట్ఫుల్ ఏపీఐస్ ఆర్ లైట్ వెయిట్. అర్థమైందా? Yeah. రెస్ట్ఫుల్ ఏపీఐస్ అనేది లైట్ వెయిట్. చూడు, ఇక్కడ డేటా మాత్రమే ఉండేది. ఇప్పుడు ఇది వన్ ఆఫ్ ద ఏపీఐ. దీంట్లో ఏముంది, వాడికి ఏం డేటా కావాలో డేటా మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అంత సింపుల్గా ఉండిద్ది. Yeah. మీరు పాత జమానాలో మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇన్ ఓల్డ్ ట్రెడిషన్, రైట్, ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు సెండ్ వన్ మెయిల్. హౌ డు యూ సెండ్?
వాట్ ఈస్ ద అప్రోచ్ యూ విల్ ఫాలో టు సెండ్ ఏ మెయిల్ ఇన్ ఓల్డ్ ట్రెడిషన్? ఇప్పుడు ఇప్పుడైనా సరే మెయిల్. మీ ఇంటికి ఒక మెయిల్ పంపించాలి మీరు. పోస్ట్ పోస్ట్. బాక్స్లో మెయిల్ పోస్ట్ పంపిస్తారు బాక్స్. కదా, ఒక ఉత్తరం, లెటర్. లెటర్. ఎట్లా రాస్తారు? ఓ పేపర్ తీసుకొని పెన్ రాసుకొని పోస్ట్ బాక్స్లో వేసి పంపిస్తాం. ఆ, పేపర్ తీసుకొని రాసేసి, అంతేనా? సింపుల్గా రాసి నువ్వు ఏం కావాలో అది మాత్రమే రాసి పంపిస్తావు. ఎక్కడికి పంపిస్తావు? ఎవడు రాశాడు? నేనే రాస్తాను. నేను రాసి పోస్ట్ ఆఫీస్. ఆ, దాంట్లో డీటెయిల్స్ ఉండాలి కదా. ఫ్రమ్ ఏదో కంప్యూటర్. ఫలానా వాడు రాశాడు, టు ఎక్కడికి? ఇగో ఓకే. వాళ్ళ టు గౌరవనీయులైన నాన్నగారికి, అమ్మగారికి ఏదో ఒకటి పెట్టేసి, మళ్ళా దాన్ని ఒక ఎన్వలప్ కవర్లో పెట్టి, అవునా, మళ్ళా ఆ ఎన్వలప్ పైన నువ్వు మళ్ళీ అడ్రస్ పెట్టాలి. ఎస్. ఫ్రమ్ ఎవడు పంపిస్తున్నాడు, వాడి పేరేంటి, వాడి ఫోన్ నంబర్ ఏంటి, మళ్ళా వెనక్కి రావాలంటే వాడి అడ్రస్, ఫ్రమ్ అడ్రస్ కంప్లీట్గా ఉండాలి. టు ఎవరికి పోయిద్ది, ఇన్ని డీటెయిల్స్. కావాల్సింది ఏంది? కావాల్సింది ఏంది? నీకు అక్కడ చేరాల్సిన మ్యాటర్ ఏంది? నువ్వేం చెప్పాలనుకుంటావు ఆ మ్యాటర్ చేరాలి. ఓకే. బట్ నువ్వు ఏమేం పంపిస్తున్నావు ఎక్స్ట్రాగా? ఎన్వలప్ కవరు. ఎన్వలప్ కవరు, అడ్రస్. దాంట్లో ఒక లెటరు, ఆ లెటర్లో నువ్వు మొత్తం మళ్ళీ ఫార్మెట్, గౌరవనీయులైన నాన్నగారికి, ఇంట్లో మీ కుమారుడు, ఈ చెత్తంతా ఇది కూడా రాస్తాం కదా. లెటర్ రాయడం అంటే అంతే కదా. నువ్వు చెప్పాల్సిన నాన్నగారు ఎలా ఉన్నారు. బట్ మనం ఒక ఫార్మేట్కి అలవాటు పడిపోతాం. గౌరవనీయులైన నాన్నగారికి ఇచ్చట నేను కుశలము, మీరు కుశలమా, ఆ? ఇవన్నీ రాసి మధ్యలో నువ్వు కావాల్సిన పాయింట్ ఒకటి పెడతావు. మళ్ళా దాన్ని ఒక ఎన్వలప్లో పెట్టి, ఆ ఎన్వలప్లో మళ్ళా ఫ్రమ్ అడ్రస్, ట్రూ అడ్రస్ ఇదంతా పెట్టి, దాని మీద ఒక స్టాంప్ పెట్టి, ఆ, 5 రూపాయల స్టాంపు, 2 రూపాయల స్టాంపు, ఇంత కథ ఉండిద్ది ఒక లెటరు పోస్ట్ బాక్స్లో నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే. అదే మన పాత జమానాలో వెబ్ సర్వీసెస్. ఓకేనా? ఇదే డేటా వెబ్ సర్వీస్లో రావాలి అంటే, వెబ్ సర్వీసెస్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది చూడండి. ఓకేనా? ఇదేనా? ఇదే డేటాని ఒక ఎగ్జాంపుల్ ఎదురా బాబా. చూసారా? మ్మ్. ఏం అడిగాడు? గెట్ లిస్ట్ బై నేమ్. ఇంకోటి ఏమైనా ఉందా? ఒక శాంపుల్ ఇవ్వచ్చు వీడు.
సరే. ఏదైనా డేటా ఉంటే సరే, దీన్ని బేస్ చేసుకొని చెప్తా. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ లైన్లో నీకు కావాల్సిన డేటా ఉందనుకో. ఓకే. యూ వాంట్ టు గెట్ ద డేటా ఆఫ్ ఆల్ ద యూజర్స్. ఓకే. ఇక్కడలాగా ఇక్కడ ఏముంది? డేటా మాత్రమే ఉంది. ఐడి, నేము, వాడికి సంబంధించిన కస్టమర్కి సంబంధించిన డేటా. ఇక్కడ అదే డేటా ఇక్కడ వచ్చింది అనుకుందాం. అదొకటి XML ఫార్మేట్లో వచ్చింది. ఈ డేటా రావడానికి నీకు కావాల్సింది అదైతే వీడేంటి? ఎన్వలప్, సోప్, ఏదేదో ఇస్తాడు. దానికి ఒక ఫార్మేట్ ఉంటుంది వెబ్ సర్వీస్కి. ఇంత చెత్త అంతా పెట్టి మధ్యలో నీ డేటా ఇక్కడ ఇస్తాడు. అర్థమైందా? ఈ లైన్లో ఇక్కడ నీ డేటా ఉందనుకో. మళ్ళీ అది కూడా XML ఫార్మేట్లో ఉండిద్ది. యూజరు, గ్రేటర్ దాన్ లెస్ దాన్ సింబల్, యూజరు, ఐడి, నేము, ఇట్లా. అర్థమవుతుందా? ఇది ఇది చూడండి, సింపుల్గా ఉంది. ఓన్లీ డేటా మాత్రమే. ఇప్పుడు లేటెస్ట్ రెస్ట్ఫుల్ సర్వీస్ అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం లేటెస్ట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఇప్పుడు మనము టీమ్స్ ద్వారా కనెక్ట్ అయ్యాం. మనం ఏం చేస్తున్నాం? ఓన్లీ మనకేం టాపిక్ కావాలో అది మాత్రమే మాట్లాడుకుంటున్నాం. లేకపోతే ఐఎమ్ మేకింగ్ ఏ కాల్, ఫోన్ కాల్. రైట్? ఫోన్లో మనం ఏంటి? డైరెక్ట్ ఫోన్ కాల్ రింగ్ అవుతుంది, ఇక డైరెక్ట్ మాట్లాడేసుకుంటున్నాం. ఏంటి అనేది, దానికి ఎవరు, ఎక్కడి నుంచి, ఏ ఊరు, ఏం అడ్రస్, ఇవన్నీ ఉండవు కదా. ఈ గోలంతా లేదు కదా. సో రెస్ట్ఫుల్ సర్వీసెస్ లైట్ వెయిట్ సర్వీసెస్ అనేది, ఏ డేటా అనేది API ఫార్మేట్లో వచ్చిందని చెప్తాం. అంతకుముందు వెబ్ సర్వీసెస్ ఫార్మేట్లో ఉండేది. ఓకేనా? వెబ్ సర్వీస్ కూడా ఇదే, HTTP బేస్డే. అంటే డేటా అనేది, ప్రోటోకాల్ అనేది మనము HTTP ప్రోటోకాల్ వాడతాము. వెబ్ సర్వీసెస్ కూడా HTTP ప్రోటోకాల్ వాడేవాళ్ళం. HTTP ఇంకా అదర్ ప్రోటోకాల్స్ కూడా వాడేవాళ్ళు. అండ్ ఇది ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్ అన్న రాసుకోండి, నోట్ చేసుకోండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ API సర్వీసెస్ అండ్ వెబ్ సర్వీసెస్ అనే క్వశ్చన్ అడుగుతాడు. సో దానికి ఏంటంటే, వెబ్ సర్వీసెస్ అనేది ఓల్డ్, లెగసీ. సో వెబ్ సర్వీసెస్, మన API సర్వీసెస్ ఏ ప్రోటోకాల్ వాడతాయి? HTTP ప్రోటోకాల్. ఇది HTTP కదా. మీరు కరెక్ట్గా చూస్తే, మీరు ఇంటర్నెట్లో ఎంటర్ చేస్తున్నారంటే దట్ మస్ట్ బి HTTPS ప్రోటోకాల్. రైట్? వేరాజ్ ఈ వెబ్ సర్వీసెస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రోటోకాల్స్లో కూడా వచ్చింది. చదువు. ఓకే. డిఫరెంట్ డిఫరెంట్ ప్రోటోకాల్స్లో కూడా వెబ్ సర్వీసెస్ వస్తాయి. అర్థమవుతుందా? అదర్ ప్రోటోకాల్స్ ఆల్సో యూ హ్యావ్ ద వెబ్ సర్వీసెస్. క్లియర్? Yeah, okay. ఇక్కడ డేటా అనేది, ఇప్పుడు మనం ఇందాక మన పోస్ట్ బాక్స్లో లెటర్ మాట్లాడుకున్నప్పుడు ఎంత ఎక్స్ట్రా డేటా ఉండిద్దో కదా. నీకు Mm. కావాల్సిన డేటా లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్. బట్ అదేంటి? ఎన్వలప్ ఒకటి క్రియేట్ చేసి, ఇప్పుడు ఇదిగో ఎన్వలప్ ఉందా? Yeah. ఎన్వలప్లో ఫ్రమ్ ఎవడు, ఎక్కడికి, ఈ చెత్త అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, దాంతో కంపేర్ చేసుకోండి. Mm. ఇదంతా పెట్టి ఒక బాడీ సెక్షన్ వల్ల, ఆ బాడీలో నీకు కావాల్సిన ఇది ఎన్వలప్కి బాడీ అంటే యాక్చువల్ లెటర్. ఆ లెటర్లో ఏం మెథడ్? గెట్ లిస్ట్ బై నేమ్ రెస్పాన్స్. ఇది ఒక ఫంక్షన్ నేము. ఈ ఫంక్షన్ నుంచి డేటా ఏమొచ్చింది? ఈ డేటా అంటే ఇది చిన్నది కాదు, ఇది అక్కడ కరెక్ట్ డేటా లేదు కాబట్టి అట్లా వస్తుంది. అదే డేటా ఉన్న చూస్తే మీకు చాలా అర్థమైద్ది. ఏ ఫంక్షన్ కాల్ చేసావు? ఎందుకబ్బా నాకు నువ్వు ఏ ఫంక్షన్ కాల్ చేసావు? ఆ ఫంక్షన్లో డేటా ఇది ఉంది. ఇదంతా నాకెందుకు? నాకు కావాల్సింది డేటా. నువ్వు నాకు డేటా ఇస్తే సింపుల్గా ఉండేది కదా. కానీ వీడు చూడండి, ఇటు సింపుల్. మీరు ఏం చేయాలి చెప్పాలి? సోప్ ఆర్ వెబ్ సర్వీసెస్ ఆర్ హెవీ వెయిట్, దీస్ ఆర్ లైట్ వెయిట్. ఇక్కడ డేటా అనేది ఏ ఫార్మేట్లో ఉంది? XML ఫార్మేట్లో మాత్రమే వచ్చింది.
వేరేజ్ ఇక్కడ డేటా ఏ ఫార్మేట్ లో ఉంది? జేసన్ JSON. ఫార్మేట్ లో ఉంది, ఆర్ ఎక్స్ఎంఎల్ ఫార్మేట్. అందువలన రెస్ట్ఫుల్ సర్వీసెస్ ఆర్ లైట్ వెయిట్. ఇక్కడ నువ్వు చూడంగానే సర్వీస్ నేమ్ చూస్తే అది ఏం చేసిందో నీకు అర్థమైంది. లిస్ట్ ఆఫ్ యూజర్స్, అర్థమైందా? అదే యూజర్స్ లో యూజర్స్ పక్కన ఐడి ఇచ్చారనుకో, దీని పేరేంటి? ఇదేం చేస్తుంది? ఒక పర్టికులర్ యొక్క యూజర్ యొక్క డీటెయిల్స్ తీసుకొస్తుంది అని మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఎట్లా ఉండవు, ఏం ఉండదు. సో అది రెస్ట్ రిప్రజెంట్స్ రిప్రజెంటేషనల్ స్టేట్ ట్రాన్స్ఫర్. ఇట్ ఈస్ జస్ట్ ట్రాన్స్ఫార్మింగ్ ద ట్రాన్స్ఫర్, ఇట్ జస్ట్ ట్రాన్స్ఫర్ ద స్టేట్, అంటే డేటా ఏం కావాలో అది మాత్రమే ట్రాన్స్ఫర్ చేసింది. అదే వెబ్ సర్వీసెస్ విచ్ ఈస్ హెవీ వెయిట్, విచ్ ఈస్ ఎన్వలప్ బేస్డ్, సోప్ బేస్డ్ సర్వీసెస్ అండ్ హెవీ వెయిట్. ఎందుకు హెవీ వెయిట్ మీకు తెలుసు, పోస్ట్ బాక్స్ లో పోస్ట్ లెటర్ ఎట్లా ఉందో సేమ్. ఓకే, 5 minutes లో వచ్చేస్తాను. ఓకే ఉండండి, ఎవడు వెళ్ళొద్దు. నిన్న బస్సు డిలే అయింది నాకు, ఆడ రావడమే చాలా లేట్ వచ్చాడు. ఇవాళ వెంటనే వస్తా.